వెల్కమ్ టు 5 ఐదు ఎక్స్క్లూసివ్ వార్తలు, ఐదుగురు న్యూస్ ప్రెజెంటర్లు, ఐదుగురు న్యూస్ రిపోర్టర్లు, 5 ప్రాంతాల నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. వెరీ స్పెషల్ సూపర్ ఎక్స్క్లూజివ్ 5 ఇప్పుడు చూద్దాం. ఏపీలో పోలింగ్ శాతం ఎంత? ఇప్పుడు ఈ పాయింటే హాట్ టాపిక్. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 81% పోలింగ్ అయినట్టుగా ఒక అంచనా. ఇక పిఠాపురంలో ఆ లెక్కే వీరప్ప అనే రేంజ్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఆ డీటెయిల్స్ ముందుగా చూద్దాం. ఓల్డ్ సిటీలో బోగస్ ఓట్లపై న్యాయ పోరాటం చేస్తానన్నారు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత. తెలంగాణ సీఈఓ వైఖరిపై ఆమె విమర్శలు సంధించారు. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. లిక్కర్ కేసులో బెయిల్ ఆశలకు మరోసారి చుక్కెదురైంది. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ 20 రోజుల వరకు పొడిగించింది కోర్టు. ఆ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం. ఇక వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఏ నేతలు ప్రధాని నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ అప్డేట్స్ చూద్దాం ఈ బులెటిన్ లో. ఎండాకాలానికి ఎండ్ కార్డు వేసే విధంగా నైరుతి ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి. మరొక 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాలకి ప్రీ మాన్సూన్ వర్ష సూచన కూడా. ఈ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం ఇదే 5 లో. ఏపీలో పోలింగ్ పర్సంటేజ్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. పోలింగ్ గడువు ముగిసేసరికి క్యూలో ఉన్న వాళ్ళందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. అర్ధరాత్రి వరకు 78.25% పోలింగ్ జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. 1.2% బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్తో కలిపితే మొత్తంగా 79.4%గా అంచనా వేస్తున్నారు. ఇక 2019లో ఏపీలో 79.8% పోలింగ్ రికార్డైంది. ఈసారి తమ అంచనా ప్రకారం అది 81% వరకు వెళ్లవచ్చు అంటున్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. పిఠాపురంలో అత్యధికంగా 86% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. పోలింగ్ శాతంపై ఏపీ ఎన్నికల సంఘం మరి కాసేపట్లో క్లియర్ పిక్చర్ ఇవ్వనుంది. ఈసారి ఓటు చైతన్యం స్పష్టంగా కనిపించింది. నిజంగానే జాతర తరహాలో జనం పోటెత్తారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. ఈవీఎంలను భద్రంగా స్ట్రాంగ్ రూములకు తరలించారు. అధికారులు ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీల్ వేశారు. సీసీ కెమెరాలు సహా స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర 3 అంచెల పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, మార్నింగ్ 10:30 తర్వాత ఇస్తా అన్నారు, కొద్దిసేపటి క్రితం 3:30 తర్వాత ఇస్తా అన్నారు. లేట్ నైట్ తర్వాత మిడ్ నైట్ 2 o'clock వరకు ఎన్ని పోలింగ్ స్టేషన్లో జరిగింది? ఆ డేటాని కన్సాలిడేట్ చేయడానికి ఇంకా టైం పడుతుందా? ఎంతసేపట్లో ఈసీ డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంది? ఫుల్ డీటెయిల్స్ దాదాపుగా 47 నియోజకవర్గాల్లో రాత్రి 12 గంటల తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది. తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా 6 ఉమ్మడి జిల్లాల్లో శ్రీకాకుళం, విశాఖపట్నము, తూర్పుగోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో, అనంతపురంతో పాటుగా అన్నమయ్య జిల్లా, మొత్తం 6 జిల్లాల్లో రాత్రి 12 గంటల తర్వాత తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అంటే లేటుగా జరిగినటువంటి పోలింగ్ సంబంధించి ఇంకా వివరాలన్నీ కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 80.05% పోలింగ్ శాతం నమోదైంది. దానికి తోడు 1.5% పోస్టల్ బ్యాలెట్ కలిపితే మొత్తంగా 81.5% వరకు కూడా పోలింగ్ శాతం నమోదైంది. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం మొత్తం 82% నమోదవుతుందని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా అంచనా వేసుకుంటూ వచ్చింది. దానికి తగ్గట్టుగానే 82% పోలింగ్ నమోదవుతుందని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ అధికారులు అయితే చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో సాయంత్రం 6-7 గంటల సమయానికల్లా కూడా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల నుంచి కూడా పోలింగ్ పర్సంటేజ్ వస్తుంది. ఆ తర్వాత 6 గంటల తర్వాత పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రకటిస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే గతంలో ఎప్పుడు కూడా 2019 కానీ 2014 ఎన్నికల్లో కానీ ఎప్పుడు లేని విధంగా కూడా పెద్ద ఎత్తున పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతుందని చెప్పేసి ఎన్నికల కమిషన్ భావించారు. దానికి తగ్గట్టుగానే నిన్న ఉదయం 6:30 గంటల నుంచి కూడా ఓటర్లందరూ కూడా క్యూ లైన్లో వేచి ఉండడము, రాత్రి నిన్న సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత కూడా చాలామంది క్యూ లైన్లో ఉండటము, దాదాపుగా 47 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా పోలింగ్ కొనసాగడంతో ఈ పోలింగ్ పర్సంటేజ్ మీద లెక్కలు రావడానికి ఇంకా సమయం పట్టింది. సో మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో సమాచారం వస్తుంది. మరోవైపు ఇప్పటికే పోలింగ్ అంతా పూర్తయిన తర్వాత ఈవీఎంలకు సీల్ వేసి అన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 కౌంటింగ్ లొకేషన్స్లో 350 స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాట్లు చేసినట్లుగా కూడా ఈ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర బలగాలతో పహారా ఉంచాము. ఎవరైనా అభ్యర్థులు కావాలంటే 24 గంటలు కూడా అక్కడ రూమ్ వద్ద కూడా ఉండే విధంగా కూడా అవకాశం కల్పిస్తున్నాము. అలాగే అభ్యర్థులకు ఏదైనా అనుమానం వచ్చి చూసుకోవాలనుకున్నప్పుడల్లా కూడా చూసుకునే విధంగా కూడా అవకాశం కల్పిస్తున్నట్లుగా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అయితే చెప్తున్నారు. సో గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా పోలింగ్ పర్సంటేజ్ నమోదు కావడం మీద
మీద ప్రధాన పార్టీలన్నీ కూడా ఎవరి వాదన వారు వినిపిస్తున్నాయి, గెలుపు తమదే అనే ఆశాభావంతో కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అటు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలకు చూసి మాకే పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మరొకసారి అధికారంలోకి వస్తుందని చెప్పేసి అధికార పార్టీ నాయకులు చెప్తూ ఉంటే తెలుగుదేశం పార్టీతో కూడినటువంటి 3 పార్టీల కూటమి కూడా ఇదే రకమైనటువంటి ఆశాభావంతో ఉంది. ఖచ్చితంగా కూటమికి 110 సీట్లతోటి కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా కూటమి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం దాదాపుగా 82% నమోదయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ఎన్నికల ప్రధాన అధికారి మీనా దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేయనున్నారు. అలాగే పిఠాపురంకి సంబంధించి ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నటువంటి పిఠాపురంలో అత్యధికంగా 86% పోలింగ్ కూడా నమోదైనటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఇలా నియోజకవర్గాల వారికి జిల్లాల వారికి ఎంతంత పర్సెంటేజ్ నమోదైందనే దాని మీద ఇంకా అధికారులు లెక్కలు తీసుకుంటున్నారు. మరి కాసేపట్లో దీని మీద అధికారికంగా ప్రకటన చేయనున్నారు. హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్ లో బుర్ఖా ఎపిసోడ్ ఇప్పుడు కొత్త పంచాయతీకి దారితీసింది. ఒక పోలింగ్ బూత్ లో బుర్ఖాలు తొలగించాలంటూ ముస్లిం మహిళలని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత కోరడం వివాదాస్పదమైంది. బూత్ లెవెల్ ఆఫీసర్ ఫిర్యాదుతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ స్పందించారు. ఆయన ఆదేశాలతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. బుర్ఖాలు తీయాలని ముస్లిం ఓటర్లని కోరటాన్ని మాధవిలత సమర్థించుకున్నారు. తాను ఎవరిని ఇబ్బంది పెట్టలేదన్నారు. కేసులను తాను లెక్క చేయబోనన్నారు. హైదరాబాద్ లో బోగస్ ఓట్లకి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తానన్నారు ఆమె. ఇక బోగస్ ఓట్లపై సీఓ వికాస్ రాజ్కి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసిన విషయాన్ని కూడా ఆమె గుర్తు చేశారు. బోగస్ ఓట్లు తీసేస్తామని చెప్పి తొలగించలేదన్నారు. కానీ బీజేపీకి ఓటు వేసేవారి ఓట్లు మాత్రం తొలగించారని ఆరోపించారు ఆమె. ఇక ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు మాధవిలత. అసలు నేను కేసులు లెక్క పెట్టుకోవడంలో నా టైం వేస్ట్ చేసుకోలే తల్లి. ఈ టైంని నేను ఎన్ని ఓటర్లు డిలీట్ అయినాయో దాని మీద పెడతా. ఇది ఎందుకమ్మా లెక్క పెట్టడం? ఈరోజు కావండి ఇంకో 1/2 డజన్ వేస్తారు వాళ్ళు, రేపు కావండి ఇంకొక 1/2 డజన్ వేస్తారు. దీనికి ఏమన్నా న్యాయం పాడు ఏడ్చింటేనా? ఈ చెత్త పని నాకెందుకు తల్లి? కావలసిన వేసుకోమను. స్త్రీలని కూడా చూడకుండా విమెన్ ప్రొటెక్షన్ రైట్స్ లేవమ్మా ఇక్కడ. వందలలో గూండాలు వచ్చారు, ఎన్ని సందులలో గూండాలు వచ్చారు, అన్ని వీడియోలు ఉన్నాయి మా దగ్గర. అంటే ఇక్కడ స్త్రీకి సంరక్షణ లేదు అంటే నాకే లేదే, ఇంకెవరికి ఉంటుందమ్మా సంరక్షణ? ఇట్లాంటి గూండా రాజ్యం నడుస్తుంది తల్లి, ఇది గూండా రాజ్యం అమ్మా. అసలు నేను దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నూర్ అందిస్తారు. నూర్, హైదరాబాద్ పాత బస్సులోని అనేక పోలింగ్ కేంద్రాల్లో నిన్న అసౌద్దీన్ ఓవైసీతో పాటు మాధవిలత కూడా తనిఖీలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎక్కడైతే పదే బోకస్ ఓట్లు వేస్తున్నారనే సమాచారం రావడంతో మాధవిలత స్వయంగా వెళ్ళి అక్కడ కొంతమంది మహిళల్ని అంటే ఎవరైతే రిపీట్గా ఓట్లు వేస్తున్నారనే సమాచారం వచ్చిందో వాళ్ళపైన బుర్ఖా తీసి ఐడి కార్డు చెక్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారో అక్కడనే మాధవిలత పైన ఒక పెద్ద కాంట్రవర్సీ వివాదం అయితే తెలిసిన వివాదం. అక్కడ ఒక మాధవిలత పైన కూడా కేసులు నమోదైంది. మరోపక్క ఏదైతే బోకసింగ్ ఓట్లు ఉన్నాయో దానికి తొలగించాలనేసి ఎలక్షన్ అధికారికి మేము ఫిర్యాదు చేస్తే అసలు ఫిర్యాదు చేసిన వ్యక్తులు ఓట్లు తీసేశారు, చాలా వరకు బీజేపీ పార్టీకి వేసిన ఓట్లు తొలగిపోయాయనేసి పదే మాధవిలత గతంలో కూడా చెప్పారు. నిన్న కూడా అదే చెప్పుకుంటూ వచ్చారు. నేను పాత బస్సులో బోకస్ ఓట్లు తొలగించే వరకు నేను పోరాడుతూనే ఉంటాను. సాధారణంగా ఇలాంటి పోరాటాల్లో నా పైన కేసులు నమోదవుతుంటేనే ఉంటాయి, కానీ నా పోరాటం మాత్రం ఆగదనేసి మాధవిలత అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. మరోవైపు ఎంఐఎం పార్టీ మా ఓట్లు కూడా చిన్న మిస్టేక్ వచ్చినా కూడా మా ఓట్లు వేసే అవకాశం ఇవ్వలేదు, అనవసరంగా బీజేపీ అధికారులు కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేసిందనేసి కూడా పదే ఎంఐఎం పార్టీ కూడా చెప్పొస్తుంది. కానీ ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారం కూడా చూసుకుంటే బుర్ఖా వివాదం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. కొంతమంది బోకస్ ఓట్లు ఎవరైతే వేయడానికి వచ్చారో వాళ్ళకి మాత్రమే నేను అధికారులకు ఫిర్యాదు చేసి అక్కడ ఉన్న అధికారుల సిబ్బంది కూడా చెప్పాను, వీళ్ళు రిపీట్గా ఓటు వేస్తున్నారు, వాళ్ళని తనిఖీలు చేయమని చెప్పాను. అంతే మాత్రం ఎవరి ముస్లిం మహిళలను నేను ఇబ్బంది పెట్టలేదు అనేసి మాధవిలత అయితే చెప్పొస్తున్న పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారం పైన మాధవిలత వర్సెస్ ఓవైసీగా మారింది. దీనిపైన మాధవిలత పదే అయితే చెప్పొస్తున్నారు, కానీ ఓవైసీ మాత్రం ఎక్కడ దీనిపైన స్పందించలేదు. కానీ మాత్రం అయితే ఎంఐఎం పార్టీ నేతలు తెరపైకి తీసుకొస్తున్నారు. మా పోలింగ్ శాతం నిన్న ఎక్కడ ఎక్కువగా జరగలేదు, కొంత ప్రాంతాల్లో అయితే అధికారులు అనవసరంగా ఇబ్బందికి గురి చేశారు, అందువల్ల ముస్లిమ్స్ ఓటు వేయడానికి ఇండ్ల నుంచి కూడా బయటకు రాలేదని కూడా ఓవైసీ పార్టీ అయితే చెప్పొస్తున్న పరిస్థితి. సాధారణంగా పాత బస్సు లాంటి ఏరియాలో ఎన్నికలు వచ్చినా కూడా చాలా పెద్ద సంఖ్యలో క్యూలో ఉండి ఓట్లు వేసే జనం నిన్న మాత్రం ఎక్కడ మొత్తం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ ప్రజలు ఓటు వచ్చి స్వయంగా వేసే పరిస్థితి కనిపించలేదు. ఎంఐఎం పార్టీ నేతలు తలుపులు తట్టి ప్రజల్ని ఓటు వేయమనేసి రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఏర్పడింది. కానీ సాయంత్రం వరకు ఆశించిన స్థాయిలో అయితే పాత బస్సులో పోలింగ్ జరగలేదు. కానీ మొత్తం వ్యవహారంలో మాధవిలత పోరాటంగా ఏ విధంగా ఎన్ని విధాలుగా ఎన్ని ఎపిసోడ్లు తెరపై తీసుకొస్తుందో వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ నూర్. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ ని పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈడీ కేసులో రిమాండ్ ని పొడిగించింది న్యాయస్థానం. లిక్కర్ స్కామ్ లో 2 నెలల క్రితం కవితని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన 8,000 పేజీల ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకోవడానికి సంబంధించి ఈ నెల 20వ తేదీన నిర్ణయాన్ని వెల్లడిస్తుంది కోర్టు. కవితని ఈ కేసులో వర్చువల్ గా జడ్జి ముందు హాజరుపరిచారు తిహార్ జైలు అధికారులు.
మా ప్రతినిధి విజయ్తో మాట్లాడదాం. విజయ్, ఈ కేసుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. రిమాండ్ పొడిగింపు సందర్భంగా కోర్టు ఇంకేమైనా వ్యాఖ్యలు చేసిందా? ఈరోజు దాఖలు చేసిన ఫ్రెష్ ఛార్జ్షీట్లో కొన్ని కీలక పరిణామాలు ఈ కేసుకు సంబంధించినాయి. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగించిన ఈడీ కోర్టు, దాంతోపాటుగా ఈ కేసులో ఈరోజు ఈడీ దాఖలు చేసిన కొత్త ఛార్జ్షీట్ని కూడా ఈ నెల 20వ తేదీనే ఈ ఛార్జ్షీట్ని కాగ్నిజబుల్ తీసుకోవాలా లేదా అన్న దానిపైన విచారిస్తుంది. అయితే ఈరోజు వేసిన ఛార్జ్షీట్లో కొన్ని కీలక పరిణామాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఉందో ఆ పార్టీని ఒక నిందితుల జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీని చేర్చింది. ఇప్పటివరకు దేశంలో అనేక మనీ లాండరింగ్ కేసులు జరిగాయి, కానీ ఒక పొలిటికల్ పార్టీని ఒక మనీ లాండరింగ్ సంబంధించిన కేసులో మొదటిసారిగా ఆ పార్టీ పేరును యాడ్ చేయడం అనేది ఇది మొదటిసారి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు కావచ్చు, ఆ ఢిల్లీ ముఖ్యమంత్రి ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం ఆయన తాత్కాలిక బెయిల్ పైన బయట ఉన్నారు. ఈ సందర్భంగా ఈడీ దాఖలు చేసినటువంటి ఫ్రెష్ ఛార్జ్షీట్లో, ఈ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో ఆమ్ ఆద్మీ పార్టీ పేరును మెన్షన్ చేయడం అంటే ఈ పార్టీకి సంబంధించిన మొత్తం మూలాలంతా కూడా, ఎందుకంటే మనీ లాండరింగ్ కేసులో ఒక పొలిటికల్ పార్టీని పేరు చేర్చడం అనేది మొదటిసారి కాబట్టి ఈ కేసులో కొంత కీలక పరిణామాలు ఇంకా చోటు చేసిన అవకాశం కనిపిస్తుంది. ఇంకా ఈ కేసులో ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్న అరవింద్ కేజ్రీవాల్తో పాటుగా ఎమ్మెల్సీ కవితకు కూడా ఈరోజు ఆమె జ్యుడిషియల్ కస్టడీని ఎక్స్టెండ్ చేశారు. ఆమె జ్యుడిషియల్ కస్టడీ 20వ తేదీ వరకు కూడా ఎక్స్టెండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ కేసులో కొత్త పేర్లు యాడ్ అవుతున్న చూస్తున్న మాత్రం ఈ కేసులో ఇంకొంత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఈ కేసు ప్రూవ్ అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎగ్జిస్టెన్స్కే క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన పేరుని ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారు. ఆ ఛార్జ్షీట్ని కోర్టు కాగ్నిజబుల్ తీసుకుంటుందా లేదా అనేది చూడాల్సింది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం ఆమె జ్యుడిషియల్ కస్టడీ 20వ తేదీ వరకు ఎక్స్టెండ్ చేశారు. దాంతోపాటుగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మరొక స్పోక్ పర్సన్ కూడా ఈ కేసులో అక్యూజ్గా చేర్చారు. మనీ లాండరింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో ఆమ్ ఆద్మీ పార్టీని రన్ చేస్తున్నారన్నది ఇప్పటికీ ఈడీ అలిగేషన్ చేస్తుంది. కాబట్టి లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని కూడా నిందితుల జాబితాలో చేర్చడం మాత్రం ఈరోజు ఈ ఛార్జ్షీట్లో కీలకంగా చెప్పుకోవచ్చు. ఫర్దర్గా ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ జరగబోతున్నాయి, ఈ కేసులో మనీ లాండరింగ్ సంబంధించిన వ్యవహారంలో డబ్బుల్ని ఆమ్ ఆద్మీ పార్టీ అనేక ఎన్నికల్లో అటు పంజాబ్ కాదు గోవా ఎన్నికల్లో వాడుకుందా లేనది కూడా పూర్తి స్థాయిలో ఆధారాలతో బయటపెడితే మాత్రం ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎగ్జిస్టెన్స్కే క్వశ్చన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ కేసులో కొంత కీలక పరిణామాలు రానున్న రోజుల్లో జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఇక ముచ్చటగా మూడోసారి ప్రధాని మోదీ వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమం ఎన్డీఏ బల ప్రదర్శనకు వేదికగా మారింది. మోదీ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ, ఎన్డీఏ పక్షాల నుంచి 25 మంది అగ్రనేతలు హాజరయ్యారు. ఏపీ నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల చివరి దశలో అంటే జూన్ 1వ తేదీన వారణాసిలో ఎన్నికలు జరుగుతాయి. ప్రధాని నామినేషన్ కార్యక్రమం వారణాసిలో అట్టహాసంగా జరిగింది. ఇవాళ ప్రత్యేక దినం కాబట్టి ఇవాళే నామినేషన్ వేయాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారు. కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని మోదీ స్వయంగా కాలభైరవుడికి హారతి ఇచ్చిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అలాగే గంగా హారతి ఇచ్చారు. దశాశ్వమేధ ఘాట్లో ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోదీ. ఆ తర్వాత నామినేషన్ కార్యక్రమానికి హాజరై నామినేషన్ దాఖలు చేశారు. ముచ్చటగా మూడోసారి వారణాసిలో ప్రధాని మోదీ పోటీ చేయబోతున్నారు. జూన్ 1వ తేదీన అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, ప్రధాని మోదీ నామినేషన్ అంటే ఖచ్చితంగా అట్టహాసంగానే ఉంటుంది, కానీ ఎందుకు ఈసారి 25 మంది అగ్రనేతలతో బల ప్రదర్శనకు వేదికగా మార్చుకున్నారు? ఇప్పటికే 4 దశల పోలింగ్ ముగిసింది, మరొక 3 దశల పోలింగ్ మిగిలి ఉంది. ఈ సమయంలో బీజేపీ తన బలాన్ని తమ కూటమి బల ప్రదర్శన చేయాలని చెప్పి భావించినట్టుగా తెలుస్తోంది. రానున్న మిగతా 3 దశల మీద దాని ప్రభావం కనిపించాలన్న ఉద్దేశంతో వ్యూహాత్మకంగా ఆ రకమైన ప్రదర్శన చేపట్టారు. అందులో భాగంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా హాజరయ్యారు. మొత్తం 12 రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చారు. అందులో మిత్రపక్షాలకు చెందిన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఉన్నారు, మేఘాలయ సీఎం కార్నాడ్ సంగ్మా కూడా ఉన్నారు. వారితో పాటు మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. కేంద్ర మంత్రివర్గంలో దాదాపు 20కి పైగా మంత్రులు హాజరయ్యారు. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా వంటి అగ్రనేతలతో పాటుగా ఇక పార్టీ తరపున జాతీయ పదాధికారులు చాలామంది, జేపీ నడ్డాతో పాటుగా అగ్రనేతలు హాజరయ్యారు. ఇక మిత్రపక్షాలకు సంబంధించిన పార్టీల అధినేతలు, అందులో తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వారిద్దరితో పాటుగా ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాస్వాన్, అప్నాదల్ అధినేత్రి అనుప్రియ పటేల్, అలాగే ఓంప్రకాష్ రాజ్భర్, ఇలా మిత్రపక్షాల
నేతలందరూ కూడా హాజరై ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని ఒక అట్టహాసంగా ఒక బల ప్రదర్శనగా మార్చారని చెప్పవచ్చు. అంతకంటే ముందు నిన్న సాయంత్రం ఒక 6 కిలోమీటర్ల మేర ఆయన నిర్వహించిన రోడ్ షో కూడా అపారమైన బల ప్రదర్శనగానే మనం చూడవచ్చు. వారణాసి ఓటర్లు ప్రజలు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. అడుగడుగున పూల వర్షం కురిపించి ఆయనకు నీరాజనం పలికిన దృశ్యాలు కూడా మనం చూస్తూ వచ్చాం. 2014లో మొదటిసారి పోటీ చేసే నాటికి అంతకంటే ముందు పరిస్థితికి చాలా తేడా ఉంది. నిజానికి నియోజకవర్గంలో 1991 నుంచి బీజేపీ వరుసగా గెలుపొందుతూ వస్తుంది. ఒక్కసారి 2004లో మాత్రమే ఓటమి పాలైంది. 2009లో కేవలం 30.52% ఓట్లతోటే ఆనాడు మురళీ మనోహర్ జోషి గెలుపొందారు. అంత తక్కువ ఓట్ పర్సెంటేజ్ వచ్చినా మిగతా ఓట్లని ఇతర పార్టీల మధ్య చీలడంతో ఆయన అప్పుడు గెలిచారు. కానీ 2014లో మోదీ 56% ఓట్లను కైవసం చేసుకున్నారు. అంటే సమీప ప్రత్యర్థులు ఎవరు ఆయనకు చేరుకోలేని పరిస్థితుల్లో ఆయనకు అప్పుడు సమీప ప్రత్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. ఆయన కేవలం 2,07,000 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. మొత్తంగా ఇద్దరి మధ్య వ్యత్యాసం 3,71,000 వరకు ఆ మెజారిటీ అన్నది ఆయన సాధించగలిగారు. 2019కి వచ్చేసరికి గత రికార్డుని అధిగమించి మరీ దాదాపు 5 లక్షలు అంటే 4.8 లక్షల మేర మెజారిటీ సాధించి మోదీ తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. అప్పుడైతే ఆయనకు ఏకంగా 63% మించిన పోల్ పర్సంటేజ్ ఆయనకు నమోదైంది. అంటే పోలైన ప్రతి 100 ఓట్లలో 63 పైగా ఓట్లు నరేంద్ర మోదీకి దక్కాయని చెప్పొచ్చు. ఈసారి అంతకు మించిన బలాన్ని ప్రదర్శించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చూస్తోంది. దానికి తగ్గట్టే వారణాసి ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. అంటే కాశీ కారిడార్ కావచ్చు, ఘాట్లను సుందరీకరణ చేయడం, ఆ నగరంలో మౌలిక వసతుల్ని పెంపొందించడం, బ్యూటిఫికేషన్ చేయడం, ఇలాంటివి అన్నీ కూడా కలిసి వచ్చే అంశాలుగా వారు చూస్తూ ఉన్నారు. దాంతోపాటు ఉత్తరప్రదేశ్లోనూ దేశవ్యాప్తంగానూ చేసిన అభివృద్ధి, నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలన, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఆదరణ మరింత పెరగాలి, దానికి తగ్గట్టే బలం పెరగాలి అని చెప్పి చూస్తున్నారు. అంతేకాదు వ్యూహాత్మకంగా ఆయన నామినేషన్ ప్రపోజర్స్గా, అంటే ఎవరైనా నామినేషన్ వేయాలంటే అక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రపోజర్స్ని సైతం వివిధ సోషల్ ఇంజనీరింగ్ ఈక్వేషన్స్ని దృష్టిలో పెట్టుకుని ఆ నియోజకవర్గం పరిధిలో అన్ని ప్రాంతాలని కవర్ చేసేలాగా ఎంపిక చేశారు. అందులో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఒక దళితుడు ఉన్నాడు, ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. అలాగే సుదీర్ఘకాలంగా భారతీయ జనతా పార్టీగా ఆవిర్భావం చెందకముందు జనసంఘ రూపంలో ఉన్నప్పటి నుంచి పార్టీ కోసం శ్రమించిన ఒక కార్యకర్తను కూడా పెట్టుకున్నారు. ఇలా మొత్తంగా చూసుకుంటే కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని అడ్రస్ చేస్తూ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ బీజేపీకి మొదటి నుంచి ఆ సామాజిక వర్గం అండాదండగా ఉన్నప్పటికీ ఎవరైనా సరే కొంత దూరం అయితే ఆ దూరం అవుతున్న వాళ్ళని కూడా మళ్ళీ దగ్గర చేర్చుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సోషల్ ఇంజనీరింగ్ కూర్పుతోటి ఆయన ప్రపోజర్స్ లిస్టులో అటువంటి వారిని పెట్టుకున్నారు. గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ కావచ్చు, లేకపోతే బైద్యనాథ్ పటేల్, ఆయన సుదీర్ఘకాలంగా పార్టీకి సేవ చేస్తున్న కార్యకర్త. అలాగే ఒక కుష్వాహా ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన, అంటే యాదవేతర ఓబీసీలు అందరూ బీజేపీతోటే ఉన్నారు, దాన్ని నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన పెట్టుకున్నారు. ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన సంజయ్ సోంకర్ని కూడా ప్రపోజర్స్ లిస్టులో పెట్టుకుని బీజేపీ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్, అంటే అందరితో కలిసి దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ అన్ని వర్గాలని భాగస్వామ్యం చేస్తూ ముందుకెళ్తామన్న ఒక సంకేతాన్ని, సందేశాన్ని ఇచ్చే ప్రయత్నంలో నామినేషన్ పర్వం జరిగింది. ఇది ఒక రకంగా ఒక అట్టహాసంగానే ఈ కార్యక్రమం జరిగిందని చెప్పవచ్చు. జూన్ 1న ఇక్కడ పోలింగ్ జరగబోతుంది. జూన్ 4న దేశవ్యాప్తంగా ఫలితాలు వెల్లడవుతాయి. ఆ రోజు మోదీ మెజారిటీ ఎంత, గతం కంటే పెరిగిందా లేదా అన్నది మనం చూడాల్సి ఉంటుంది. రైట్ మహాత్మా. ఇక వాతావరణ కేంద్రం నుంచి ఒక చల్లటి కబురు. ఈసారి నైరుతి రుతుపవనాలు 4 రోజుల ముందుగానే పలకరించబోతున్నాయి. ఈ నెల 19న అండమాన్ నికోబార్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించబోతున్నాయి. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు ఉంటాయని పేర్కొంది వాతావరణ శాఖ. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా. వేడి ఉక్కబోతూ అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది కాస్త ముందుగానే ఋతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేసింది. అయితే తాజా అంచనా ఏ విధంగా ఉంది, మన రాష్ట్రంపై ప్రభావం ఏ విధంగా ఉండబోతుందన్న దానిపై కొంత మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి సునంద మనతో పాటు ఉన్నారు. చెప్పడం మనం వాస్తవానికి ఐఎండీ ప్రకటించిన ప్రకారం జనరల్గా అండమాన్ నికోబార్ దీవులకు ఋతుపవనాలు ఎప్పుడు తాకే అవకాశం ఉంది, దాని తర్వాత దాని గమనం ఏ విధంగా ఉంటుంది, మీరు ఏమంటారు?
ఈ నెల 19వ తారీఖు కల్లా ఇది అండమాన్ సముద్రం మీదుగా నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడానికి అవకాశాలు అయితే బాగున్నాయి. ఇంకా ఫేవరబుల్గా కండిషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇంకా కిందన మెడగాస్కర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు కానీ అన్నీ అనుకూలంగా ఉన్నట్లయితేనే మనకి టయానికి అంటే ఇవి అన్ని రెడ్ లైన్స్లో ఉన్నవన్నీ కూడా నార్మల్ డేట్స్ ఆఫ్ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అనమాట. సో ఈ రెడ్ లైన్స్ ఉన్న ప్రకారంగానే మనకి ఇన్ టైంలో అంటే మన కేరళకి రీచ్ అవ్వాలి అంటే 29th మే ఈజ్ అ రైట్ టైం. అయితే అన్నీ ఫేవరబుల్గా ఉంటే టయానికి మనకి మాన్సూన్ రావడానికి అవకాశం ఉంటుంది. వన్స్ కేరళకి ఒకవేళ ఈ టయానికి రీచ్ అవుతే యాజ్ పర్ నార్మల్ సాధారణమైనటువంటి వర్షపాతం ప్రకారం ఇది 5th జూన్ కల్లా మన ఆంధ్రాకు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి యాజ్ పర్ సాధారణమైనటువంటి పరిస్థితి. అయితే అన్ని అనుకూలంగా ఉంటే ఈ విధంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే 19వ తారీఖు కల్లా అండమాన్ సముద్రానికి రీచ్ అవ్వడానికి ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఋతుపవనాలు సాధారణంగా అంటే కాస్త ఆలస్యంగా వచ్చే వర్షపాతంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది, వర్షపాతం కూడా తగ్గింది. అయితే ఈసారి ప్రస్తుత అంచనా బట్టి వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది, నైరుతి ఋతుపవనాల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇప్పటికే మనకి అంచనాలు రావడం జరిగింది. ఈ మాన్సూన్ అంతా కూడా గుడ్ రెయిన్ఫాల్ ఉంటుందని, నార్మల్ రెయిన్ఫాల్ ఉంటుందని ఇప్పటికే ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగానే ఆ క్రమంలోనే మనకి గుడ్ రెయిన్ఫాల్ ఉంటుంది. ఎందుకంటే అప్పటికి ఎల్నినో ప్రభావం అనేది బాగా తగ్గి లానినో ప్రభావం పెరిగి సో మనకి గుడ్ రెయిన్ఫాల్స్ అయితే ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎస్. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఐఎండీ అంచనా ప్రకారం ప్రస్తుతానికి ఋతుపవనాలు యాక్టివ్గా మారే పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. కాస్త ముందుగానే అంటే 19వ తేదీ నాటికి అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో వచ్చే ఋతుపవనాలు, ఆ తర్వాత జూన్ 1 ఆ ముందుకి అన్ని ఫేవరబుల్ కండిషన్స్ అయితే జూన్ 1 నాటికి ఆ ముందుగానే ఒకవేళ కేరళను తాకే అవకాశం ఉంది. అక్కడి నుంచి వారం 10 రోజుల్లోగా రాయలసీమను తాకి ఆ తర్వాత రాష్ట్రం అంతా ఏపీ వ్యాప్తంగా విస్తరించి ఆ తర్వాత తెలంగాణలో కూడా విస్తరించి దేశవ్యాప్తంగా కూడా విస్తరించే అవకాశం ఉంది. అయితే గత ఏడాది ఎల్నినో కారణంగా అనుకున్న దానికంటే సాధారణం కంటే తక్కువ వర్షపాతం పడింది. దీంతోపాటు ఋతుపవనాలు కూడా సాధారణం కంటే ఆలస్యంగా అనుకున్న సమయం కంటే ఆలస్యంగా ప్రవేశించాయి. అయితే ఈసారి మాత్రం కాస్త ముందుగానే ఋతుపవనాలు ప్రవేశిస్తున్నాయనే ఒక సూచనలు అనుకూలంగా ఉన్నాయి. ఇది శుభపరిణామనే వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. మొత్తం మీద అన్ని ఫేవరబుల్ కండిషన్స్ అయితే ఈసారి వర్షపాతం కూడా సాధారణం కంటే ఎక్కువగా పడే అవకాశం ఉంది, పుష్కలంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కాజా. వి వాంట్ 5 at 5 ఎక్స్క్లూజివ్ వార్తలు.